టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అక్కినేని నాగార్జున కొడుకుల పెళ్లిళ్లు. కారణం ఇద్దరికి ఇన్ మంత్ గ్యాప్ లో ఎంగేజ్మెంట్ అవ్వడమే కాదు, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుని ఉండటమే. అయితే నాగార్జున పెద్ద కొడుకు చైతు సినిమా హీరోయిన్ సమంతని సోల్మేట్ గా భావిస్తే, చిన్న కొడుకు అఖిల్ ఎప్పటి నుండో పరిచయం ఉన్న శ్రేయ భూపాల్ ని లవ్ చేశాడు. ఇక వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ఖర్చే కోట్లలో అయింది. ఇక పెళ్లిళ్లకు వేస్తున్న ఎస్టిమేషన్ చూస్తుంటే దిమ్మ తిరగడం ఖాయం. ఎందుకంటే ఇద్దరు పెళ్లిళ్లు విదేశాల్లో జరుగుతాయి. దీన్ని వెకేషన్ వెడ్డింగ్ అంటారు. సో మొత్తం గెస్ట్లందరికీ ఫ్లైట్ టికెట్స్, అక్కడి వసతి సౌకర్యాలు, దాదాపు 10 రోజుల పాటు నడిచే పెళ్లి తంతు. సో ఇక్కడ నుండి తక్కువలో తక్కువ 100 మంది గెస్టులైనా తీసుకెళ్లాలి. కారణం 2 పెద్ద ఫ్యామిలీలు కావడం. ఇక 2 ఫ్యామిలీలకు చాలా పలుకుబడి ఉండడం. నాగార్జున సినిమా ఇండస్ట్రీలో కింగ్ అయితే, శ్రేయ భూపాల్ తాత జీవీకే రెడ్డి బిజినెస్ లో కింగ్. అలాగే చైతు అమ్మ తరపు చుట్టాలుంటారు. సమంతకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి కొద్దిమందే ఉండొచ్చు. కానీ విదేశాల్లో షూటింగ్ అంటేనే 50 కోట్లకు పైగా ఖర్చు చేసే నిర్మాతలే కంగారు పడతారు. క్రూని తగ్గించేసి చాలా పద్ధతిగా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఒక్కొక్క పెళ్లికి మినిమం 100 కోట్లు ఖర్చు అవుతుంది. ఎందుకంటే డెస్టినేషన్ వెడ్డింగ్, పైగా రోమ్ సిటీలో 10 రోజులంటే ఆ మాత్రం ఉంటుంది. ఇక పెళ్లికి స్పెషల్ డెకరేషన్, అలాగే లగ్జరియస్ డిషెస్ కూడా. ఇక రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి అవి కూడా హోదాకి తగ్గట్టు భారీగానే ఉంటాయి. పెళ్లిళ్ళు ఇక్కడ జరిగితే అంత ఖర్చయిందని, ఇంత ఖర్చయిందని విపరీతంగా లెక్కలు వినిపిస్తాయి. దాంతో ఐటీ దాడులు వంటి లేనిపోని టెన్షన్స్. అక్కడైతే చెప్పినవే లెక్కలు. ఇక ఈ ఫ్యామిలీలకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడంతో సినిమా ఇండస్ట్రీ అంతా తరలివచ్చి సంగీత్ ఫంక్షన్ దగ్గర నుండి ప్రతిదీ సందడిగా గడిచిపోతుంది. ఫ్రెండ్షిప్ వల్ల ఎవరికి పైసా ఇవ్వాల్సిన పని కూడా ఉండదు. ఇక సంగీత్ తో పాటు రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. ఏ రకంగా చూసుకున్నా కూడా చైతు పెళ్లికి 100 కోట్లు, అఖిల్ పెళ్లికి 200 కోట్లు ఖర్చు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఫిగర్స్ లో కొంచెం మార్పున్నా కూడా ఆల్మోస్ట్ ఈ రేంజ్ అయితే కన్ఫర్మ్. ఇండియాలో జరిగే పెళ్లిళ్లకే 100 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నప్పుడు విదేశాల్లో అంటే ఆ మాత్రం ఉండటం ఖాయం. ఇక చైతు పెళ్లి ముందు జరుగుతుందనే టాక్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఏది ఫైనల్ చేసిన న్యూస్ రాలేదు. అఖిల్ వెన్యూ మాత్రం ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. చైతు ప్రతిదీ సైలెంట్ గా చేస్తున్నాడు. లవ్ మ్యాటర్ నుండి ప్రతిదీ ఫైనల్ పక్కా ఫిక్స్ అనుకున్నాకే బయటకు తెలుస్తున్నాయి. సో త్వరలోనే తను ఏ కంట్రీలో పెళ్లి చేసుకోబోయేది వివరించనున్నాడు చైతు. సో ఇది అక్కినేని వారింట్లో త్వరలో జరగబోతున్న వివాహ మహోత్సవానికి సంబంధించిన విషయాలు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.